హలో ఫ్రెండ్స్, తల్లికి వందనం న్యూ అప్డేట్. తల్లికి వందనం పథకం కింద మీ ఖాతాలో డబ్బులు పడలేదా? ఇంకా పెండింగ్లో ఉందా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ రోజు మనం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కీలక అప్డేట్, పెండింగ్లో ఉన్న నిధుల విడుదల ప్రాసెస్, ఎవరికి ఎందుకు ఆలస్యం అవుతోంది అనే వివరాలు స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. తల్లికి వందనం పథకం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన విద్యా పథకం. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు 13,000 చొప్పున ప్రతి సంవత్సరం ఈ పథకం కింద నిధులు అందుతాయి. 2025 జూన్లో ప్రభుత్వం 63.77 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8,291 కోట్ల రూపాయలు జమ చేసింది. అయితే అన్ని తల్లులకు నిధులు చేరలేదు. సుమారు 2.79 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాల్లో ఇంకా నిధులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇందుకు కారణం, చైల్డ్ ఇన్ఫోలో వివరాలు సరిగా లేకపోవడం, ఆధార్ నంబర్లు మిస్ మ్యాచ్ అవడం, బ్యాంక్ వివరాలు తప్పుగా నమోదు కావడం, 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వినియోగం, లేదా కుటుంబ సభ్యులు ఆదాయం పన్ను చెల్లించడం వంటి అంశాలు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. సచివాలయాల ద్వారా గ్రీవెన్సులు స్వీకరించి, ఆ పాత దరఖాస్తులను తిరిగి పరిశీలిస్తోంది. సుమారు 2,79,720 మందికి 363.64 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రాసెస్ జరుగుతుందని అధికారులు చెప్పారు. మీరు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ డబ్బులు రాకపోతే, కారణాలు ఇలా ఉండొచ్చు. తల్లి లేదా విద్యార్థి ఆధార్ సరిగ్గా లింక్ కాలేదు, పాఠశాల రికార్డులు సరిగా అప్డేట్ కాలేదు, లేదా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ కాలేదనే సమస్య. ఈ పరిస్థితుల్లో మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి గ్రీవెన్సు ద్వారా మళ్లీ అప్లై చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పెండింగ్ నిధుల చెల్లింపును అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ప్రారంభంలో పూర్తి చేయాలని యోచిస్తోంది. అధికారిక ప్రకటన వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఇక మీరు ఈ వీడియోను చూసిన తర్వాత మీ పరిసరాల్లో ఉన్న తల్లులకు ఈ సమాచారం తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్ల కోసం మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.